డియర్ ఫ్రెండ్స్ అండ్ కస్టమర్స్, వెల్కమ్ టు నెక్స్ట్ మనీ సొల్యూషన్స్. ఇవాళ మనం పర్సనల్ లోన్కి సంబంధించి ఇన్ఫర్మేషన్ తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. పర్సనల్ లోన్ ఎవరెవరికి ఇస్తారు, దాని ఎలిజిబిలిటీ క్రైటీరియా ఏంటి, ఫీచర్స్ ఏంటి, ఎటువంటి డాక్యుమెంట్లు కావాలి, సో కంప్లీట్ ఇన్ఫర్మేషన్ తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. పర్సనల్ లోన్ వచ్చేసి ముఖ్యంగా గవర్నమెంట్ ఎంప్లాయీస్కి, ప్రైవేట్ ఎంప్లాయీస్కి ప్రాసెస్ చేయొచ్చు. మినిమం ఎలిజిబిలిటీ క్రైటీరియా వచ్చేసి 12,000 శాలరీ బ్యాంక్ అకౌంట్లో క్రెడిట్ అవుతూ ఉండాలి ఆఫ్టర్ పిఎఫ్ డిడక్షన్ తర్వాత. సో ఏ లొకేషన్ వారైనా కూడా పర్లేదు, మనం డిజిటల్ విధానంలోనే చేసిస్తాం. ప్రజెంట్ మనము కర్ణాటక, ఆంధ్రప్రదేశ్, తెలంగాణ, తమిళనాడు ఈ 4 స్టేట్లలో మనం ఎక్కువ సర్వీస్ ఇస్తున్నాం. మీరు ఏ లొకేషన్ అయినా పర్లేదు, మనం ప్రాసెస్ చేసిస్తాం. డిజిటల్ విధానంలోనే, ఎటువంటి పేపర్ వర్క్ లేదు. క్లియర్. సో దీనికి సంబంధించిన ఫీచర్స్ విషయం గురించి మనం మాట్లాడుకుంటే అప్ టు 84 months వరకు మనం టెన్యూర్ పెట్టుకోవచ్చు. మీన్స్ 7 years. పర్సనల్ లోన్ అనేది కంప్లీట్గా అన్సెక్యూర్ లోన్ కదండి. సో ఇక్కడ 84 months వరకు మనం టెన్యూర్ పెట్టుకోవడానికి ఆస్కారం ఉంటుంది. అట్ ద సేమ్ టైం ఎటువంటి పేపర్ వర్క్ లేకుండా డిజిటల్ విధానంలోనే ప్రాసెస్ చేసుకోవచ్చు. నెక్స్ట్ వన్ ఈజ్ టిఎల్బిటి, సిసిబిటి. సో పర్సనల్ లోన్లు మీకు ఆల్రెడీ వేరే బ్యాంకులో ఇంతకుముందు తీసుకుంటే, అదేవిధంగా క్రెడిట్ కార్డులు వేరే బ్యాంకుల్లో తీసుకొని మీరు ప్రజెంట్ ఈఎంఐలు పే చేయడానికి ఇబ్బంది పడుతుంటే మల్టిపుల్లో, మనం ఫ్రెష్గా ఒక నేషనల్ బ్యాంకులో మీ ఫైల్ లాగిన్ చేసి లోన్ అమౌంట్ ఎక్కువ వచ్చే విధంగా ప్రీవియస్ ఉన్న లోన్ల అమౌంట్లు మనం బ్యాలెన్స్ ట్రాన్స్ఫర్ చేసి క్లోజ్ చేసి సింగిల్ ఈఎంఐగా కన్వర్ట్ చేస్తాం. ఇలా చేయడం వల్ల మీకు ఈఎంఐ అమౌంట్ తగ్గుతుంది. అట్ ద సేమ్ టైం ఇంట్రెస్ట్ రేట్ కూడా తగ్గుతుంది. సో ఫ్లెక్సిబుల్గా ఒక ఈఎంఐ పే చేసుకోవచ్చు. బట్ ఇది మీ ప్రొఫైల్ని బట్టి ఉంటుంది. మీకున్న సిబిల్ స్కోరు, మీకున్న శాలరీని బట్టి మనం ప్రాసెస్ చేసిస్తాం. క్లియర్. నెక్స్ట్ వన్ ఈజ్ డాక్యుమెంట్స్ గురించి మాట్లాడుకుంటే, ఫస్ట్ ఆఫ్ ఆల్ కేవైసీ డాక్యుమెంట్స్ అండి. ఆధార్ కార్డు కావచ్చు, పాన్ కార్డు కావచ్చు. అదేవిధంగా వీటితో పాటు బ్యాంక్ స్టేట్మెంట్ 1 year లేటెస్ట్ 3 months శాలరీ స్లిప్స్, ఇవి ప్రొవైడ్ చేస్తే మనం పర్సనల్ లోన్ ప్రాసెస్ చేయొచ్చు డిజిటల్ విధానంలోనే ఈజీగా. థ్యాంక్ యూ సో మచ్ ఫ్రెండ్స్.